జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలంలో చెన్నూరు గ్రామంలో కావలి శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఆదివారం తన ప్రచారాన్ని ఆయన ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ప్రసాద్ నాయుడు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా ఆయనకు స్వాగతం పలికి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కావలి నియోజకవర్గంలో దగదత్తి మండలంలో చెన్నూరు హరిజనవాడలో ఆయన జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈరోజు అటువంటి గొప్ప మహనీయుని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆశయాల కోసం మనం అంతా కూడా పాటుపడాలి. ఈరోజు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి, అదేవిధంగా ప్రభుత్వంలో అనేక పదవులు కూడా నిర్వహించిన వ్యక్తి, పేద బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్స్ కోసం పోరాడిన వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఏ విధంగా ప్రసిద్ధిగాంచాడో అంబేద్కర్ గారంటే ఒక పేద కుటుంబంలో పెరిగి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించాడంటే అతను ఎంత మంచి మేధావో ఒకసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క విశేషాలన్నీ కూడా మనం మన భావితరాలకి మన ప్రజలకి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఆయన ఆశయ బాటలో తప్పకుండా మనం అంతా కూడా నడవాల్సిన పరిస్థితి కూడా ఉందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఆశయాన్ని కొనసాగిస్తూ ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి ఈరోజు ఏ విధంగా మంచి పనులు చేస్తున్నాడో మనమంతా కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీకి మన జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీస్కి దాదాపు 50% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా వారికి ప్రతి ఒక్క దాంట్లో కూడా అటు ఉద్యోగ భద్రతలో కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు అవకాశాన్ని కల్పిస్తున్న నేత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా గర్వంగా తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పకుండా అంబేద్కర్ గారు మనం ఎప్పుడు కూడా అతన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి గొప్ప అయితే ఎప్పుడు మనం ఈరోజు గుర్తుపెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కావలి నియోజకవర్గంలో దగదత్తి మండలంలో చెన్నూరు హరిజనవాడలో ఆయన జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈరోజు అటువంటి గొప్ప మహనీయుని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆశయాల కోసం మనం అంతా కూడా పాటుపడాలి. ఈరోజు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి, అదేవిధంగా ప్రభుత్వంలో అనేక పదవులు కూడా నిర్వహించిన వ్యక్తి, పేద బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్స్ కోసం పోరాడిన వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఏ విధంగా ప్రసిద్ధిగాంచాడో అంబేద్కర్ గారంటే ఒక పేద కుటుంబంలో పెరిగి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించాడంటే అతను ఎంత మంచి మేధావో ఒకసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క విశేషాలన్నీ కూడా మనం మన భావితరాలకి మన ప్రజలకి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఆయన ఆశయ బాటలో తప్పకుండా మనం అంతా కూడా నడవాల్సిన పరిస్థితి కూడా ఉందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఆశయాన్ని కొనసాగిస్తూ ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి ఈరోజు ఏ విధంగా మంచి పనులు చేస్తున్నాడో మనమంతా కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీకి మన జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీస్కి దాదాపు 50% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా వారికి ప్రతి ఒక్క దాంట్లో కూడా అటు ఉద్యోగ భద్రతలో కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు అవకాశాన్ని కల్పిస్తున్న నేత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా గర్వంగా తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పకుండా అంబేద్కర్ గారు మనం ఎప్పుడు కూడా అతన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి గొప్ప అయితే ఎప్పుడు మనం ఈరోజు గుర్తుపెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంజనీరు లేదా డాక్టర్ దాకా కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి మొత్తం ఏ కాగజ చదివినా కూడా ఈరోజు చదివించే పరిస్థితి. అంతేకాకుండా మీ పిల్లలకి కావాల్సిన బుక్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, షూస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు జగనన్న అండగా ఉండి ఏ విధంగా మీ బిడ్డని చదివిస్తున్నారు. అంతేకాకుండా మీ పిల్లల్ని స్కూల్కి కాకుండా
పనులకి తీసుకొని పోకూడదు, ప్రతి ఒక్క అక్క చెగమ్మ కూడా పిల్లల్ని స్కూల్ పంపించాలని చెప్పి అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు ఇచ్చి ఏ విధంగా ఆదుకుంటున్నాడు. అదేవిధంగా ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈరోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా ఏ విధంగా పంటలు పండాయో ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించండి. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి ఆనాడు 2014లో చంద్రబాబు నాయుడు 2018 అయిపోయిన తర్వాత ఇక్కడ రోడ్ వేయించడం జరిగింది. కానీ ఆ కాంట్రాక్టర్స్ బిల్స్ పే చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. రోడ్ వేపిస్తామని చెప్పి రోడ్ వేసిన తర్వాత ఆ బిల్స్ పే చేయకుండా వెళ్ళిపోయి ఆ అమౌంట్ అంతా కూడా మొత్తం తర్వాత కేసు వేసి ఆ బిల్స్ మొత్తం కూడా పే చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైన సమస్య బ్రిడ్జి ఒకటి ఉంది, నాకు చెప్పున్నారు ఆల్రెడీ మా సోదరుడు. అదేవిధంగా ఈ రోడ్డుకి సైడ్ డ్రైనేజీ జస్ట్ కూడా తప్పకుండా కాబోయే ముందు రోజుల్లో తప్పకుండా మీకు చేసి మీకు ఎప్పుడు కూడా మీకు ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు జగనన్న ఏ విధంగా పేద ప్రజలకి నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అటు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, రిజర్వేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా ఈరోజు జగనన్న ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఈరోజు మన పెద్దలు గవర్నర్ విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మనకి పోటీ చేయబోతున్నాడు. జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి, మన జిల్లాలో పుట్టిన వ్యక్తి, ఇక్కడే చదువుకున్న వ్యక్తి ఈరోజు మనకి ఎంపీ అభ్యర్థిగా రావడం మనందరి అదృష్టం. ఆ భగవంతుడు రాస్తున్నాడు కాబట్టి ఈరోజు విజయసాయి రెడ్డి గారు మనకి ఎంపీ అభ్యర్థిగా వచ్చారు. గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే పెద్ద అన్నకి ఈ జగనన్న టికెట్ ఇస్తే ఒక బీసీ సామాజిక వర్గానికి కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చాడని, అదేవిధంగా నెల్లూరు పట్టణంలో ఒక మైనారిటీకి టికెట్ ఇచ్చాడు అని చెప్పి పారిపోయిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూసే ఈరోజు చూస్తున్నది ఎవరంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారనే గుర్తుపెట్టుకొని తప్పకుండా మీరంతా కూడా మంచి మనసుతో ఆలోచించి ఈరోజు ఇన్ని పథకాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మగా మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఒక పక్క సంక్షేమంతో పాటు మన పేద భవిష్యత్తు రైతాంగం ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఒక సచివాలయం, ఆర్బిటి సెంటర్, హెల్త్ సెంటర్, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు నిన్న రాత్రి నేను బెంగళూరులో కన్స్ట్రక్షన్ చేస్తుంటాను. మా కన్స్ట్రక్షన్ లో ఆ బిల్డింగ్ లో ఒక గార్డెన్ పనిచేసే వ్యక్తి వాళ్ళ నాన్నకి బాగా లేకపోతే బెంగళూరు ఉండేది నా ప్రాజెక్ట్స్, అక్కడ వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్గా జాయిన్ చేశాడు. అపోలో హాస్పిటల్ జాయిన్ చేస్తే 25 లక్షల బిల్ అయింది. అక్కడ ఒక పైసా కూడా గవర్నమెంట్ ఇవ్వదు. అటువంటిది అతను నాకు ఫోన్ చేసి చెప్పడం, అపోలో హాస్పిటల్తో మేము మాట్లాడటం, కొంత డిస్కౌంట్ అయితే ఇచ్చేవి కానీ మిగతాది అతను కట్టాల్సిన పని ఉంది. కానీ ఈరోజు మన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ఎంతటి బిల్ అయినా సరే, ఏ హాస్పిటల్లో చేయించుకున్నా సరే ఈరోజు జగనన్న మీకు అండగా నిలబడి మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నది కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.